విజయవాడ ఎంపీగా మీరు అంటే అక్కడ కూటమిలో భాగంగా సీటు ఎవరికి మీకా టీడీపీకి ఉంటుందా? లేదంటే జనసేనకెళ్తుందా? చివరి వరకు కొంత సాగి కొంత అదయింది. సో, ఆ తర్వాత మీరు గెలిచారు భారీ మెజారిటీతో అయిపోయింది. కానీ నెక్స్ట్ విజయవాడ నుంచి అదే ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారా? లేదు అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా అసెంబ్లీకి నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉందా? ఓ 2 విషయాలు. జనసేన గాదు. ఫస్ట్ నుంచి కూడా టీడీపీ సీటనే అక్కడ ఉంది. అంటే సరే, పీవీపీ కొంతమంది కోసం వ్యక్తులు ట్రై ఏమైనా చేసుండొచ్చు. భారతీయ జనతా పార్టీలో గాని, ఇంకెక్కడన్నా ట్రై చేసుండొచ్చు. కానీ లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని ఒకటే. అది తెలుగుదేశం సీటే అని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఉన్నారు. నాకు విజయవాడ అభివృద్ధి, నాకు వాళ్ళ అమరావతిలో భాగమైన ఈ విజయవాడ, అమరావతి కోర్ క్యాపిటల్ ఏ విధంగా అభివృద్ధి చెందాలో, విజయవాడ ఆ విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. దాదాపు నేషనల్ హైవేస్‌లో దాదాపు 4, 5 రోడ్లు తెచ్చాం. 20 సంవత్సరాల నుంచి రాని ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు దాదాపు 8 తెచ్చాం. రేపు చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ కూడా ఉంది. విజయవాడ అభివృద్ధి మీద విజయవాడ ఎమ్మెల్యేలు, ఎంపీ ప్లస్ కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది. నా కోరిక విజయవాడని, విజయవాడ అంటే ఒక వైబ్రెంట్ సిటీ. ఆ విజయవాడని మరింత అభివృద్ధి తీసుకెళ్లే విధంగా వెళ్ళాలని నా కోరిక. నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగానే ఇష్టపడతాను. కానీ నారా లోకేష్ గారు గానీ, చంద్రబాబు నాయుడు గారు గానీ ఆళ్ళేదైనా డెసిషన్ తీసుకుంటే దానికి ఉపయోగం. కానీ నాదైతే 100% నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండటానికి, నా నగరమైన విజయవాడని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి నాకొక ప్రౌడ్. విజయవాడ అంటే నాకొక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్‌లని పుట్టించిన నగరం విజయవాడ నగరం. అటువంటి నగరాన్ని అభివృద్ధిలో నేనున్నాను అని తెచ్చుకుంటే నాకు ఇష్టం కాబట్టి నేను విజయవాడ ఎంపీగానే కానీ మీ ఉంటాను. కూటమి పార్టీలో చాలా మందికి విజయవాడ ఎంపీ పోటీ చేయాలి. గెలిచే సీటు మంచి సీటు అనేది గూడా ఒకటున్నట్టుంది. మేమట్లా చెప్పాం. పని చేస్తున్నాం కాబట్టి తప్పకుండా గెలుస్తాం. ఎవరు ఇవాళ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ నేను ప్రజల్లో ఉన్నాను. కాబట్టి ప్రజలు ఎవరు కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళనే ఇస్తారు. నేను సరిగ్గా పని చేయకపోతే ఇంకెవరినన్నా చూస్తారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ సీటు. విజయవాడ అంటేనే తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అపజయం ఎరగని సీటు. కాబట్టి విజయవాడలో మేము వేరే పార్టీకి సీటు ఇచ్చే పరిస్థితి అంటే నిజంగా ఏదన్నా ఎప్పుడన్నా ఓటమి ఎదురైంది అంటే లేదు. మనం చూస్తుంటే విజయవాడ చరిత్ర చాలా మటుకు తెలుగుదేశమే ఉంది. కాబట్టి విజయవాడ సీట్ అనేది మా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళదు. వెళ్ళినా నేను ప్రజల్లో ఉంటే ఇస్తారు సార్. రేపు సర్వేనే చేస్తాడు. ఆయనేమి ఇది చేయడు. మొహమాటం ఏమి ఉండదు ఆయనకి. సర్వేలో చిన్ని బాగున్నాడు, చిన్నికి ఇస్తాడు. లేకపోతే ఇంకోళ్ళు బాగున్నారు, ఇంకోళ్ళకి ఇస్తారు. ఎవరికైనా ఆశించవచ్చు.